హలో పీపుల్, వెల్కమ్ టు ద పార్ట్ 2 ఆఫ్ ది జాతర. మీరు లాస్ట్ వీడియో చూసినట్టయితే పార్ట్ 1 వీడియో ఇది, దాని కంటిన్యూయేషను. అంటే మనకి ముందు వీడియోలో డే 1 డే 2లో ఏం జరిగింది కవర్ చేసాం. ఈ వీడియోలో మనం డే 4 అండ్ డే 5లో ఏం జరిగింది కవర్ చేయబోతున్నాం. అంటే అఫీషియల్గా డే 1 అండ్ డే 2 ఈ వీడియోలో వస్తుంది. మనకి డే 3 వచ్చేసి పెద్దగా ఏం లేదు, జస్ట్ చిన్నగా ఏదో ఒకటి చేయాలని చెప్పి ఫార్మాలిటీగా సమ్ కంతారా టైప్ ఆఫ్ డాన్స్ ఏదో కండక్ట్ చేశారు అనమాట. నాకు టైం లేక నేను ఆ రోజు వేరే వర్క్లో బిజీగా ఉండి ఇంకా వెళ్ళలేదు అక్కడికి. మీరు ముందు వీడియోలో చూసినట్టే సేమ్ ఆల్మోస్ట్ అలానే ఉంటుంది ఆ డాన్సెస్ కూడా. సో నేను అది కవర్ చేయలేదు. ఇప్పుడు మీరు చూసేది మెయిన్ డే 1 అండ్ డే 2 ఆఫ్ జాతర, మెయిన్ అమ్మవారి జాతర వెంకటగిరిలో. ఈ వీడియో కొంచెం కూడా మిస్ అవ్వకుండా మొత్తం చూడండి. వీడియో చాలా బాగా నచ్చుతుంది మీకు, చాలా బాగా ఎడిట్ చేసి మీకు చూపిస్తా ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని చెప్పి. వెనస్డే మార్నింగ్ అమ్మవారికి ఎలా పూజ చేసుకుంటాము, అండ్ వెనస్డే నైట్ మెయిన్ క్రాకర్ షో ఉంది. ఆ క్రాకర్ షో ఎక్సలెంట్గా ఉంది. ఆ క్రాకర్ షో ఎలా జరిగింది, అండ్ సేమ్ వెనస్డే నైట్ మనకి అమ్మవారిని పుట్టింటి నుంచి మెట్టింటికి తీసుకొచ్చి పెడతారు, అక్కడ ఎలా జరుగుతుంది, అక్కడ ఊరేగింపు ఎలా జరుగుతుంది, అండ్ ద మెయిన్ ఈవెంట్ థర్స్డే ఈవినింగ్ ఎలా ఊరేగింపు జరుగుతుంది, ద క్రౌడ్ ఎలా ఉన్నారు, ఎలా ఉందో మొత్తం హంగామా, అదంతా మీరు ఈ వీడియోలో చూస్తారు. సో కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఆల్సో కమెంట్ చేయండి. సో దట్ ఈ వీడియోని ఎంతమందికి చేరగలిస్తే అంత ఫేమస్ అవుద్ది మన జాతర, అంతమంది చూస్తారు. కాబట్టి అందరికి చాలా మందికి తెలియని వాళ్ళు కూడా మన వెంకటగిరి జాతర గురించి తెలుస్తుంది. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మన జాతరకి ఈసారి రాలేదో వాళ్ళు కూడా తప్పకుండా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఈ వీడియో చూసి తెలుసుకుంటారు మన వెంకటగిరి జాతరలో ఏమేమి విశేషాలు జరిగాయి. పార్ట్ 1 వీడియో ఇక్కడ పైన ఐ బటన్లో పెడుతున్నా. సో దీన్ని క్లిక్ చేసి పార్ట్ 1 వీడియో చూడండి. ఇది అయిపోయాక, లేదా ఫస్ట్ పార్ట్ 1 వీడియో చూసి తర్వాత పార్ట్ 2 వీడియో చూడండి. సో దట్ మీకు డే 1 నుంచి డే ఎండ్ వరకు ఏమేమి జరిగిందో, ఎట్లా జరిగిందో మీకు అర్థమవుతుంది. మనకి పార్ట్ 2 వీడియోలో అమ్మవారిని ఊరేగించేటప్పుడు అండ్ మన ఎగ్జిబిషన్ దగ్గర మొత్తం డ్రోన్ షాట్స్ తీస్తున్నాను నేను. ఆ డ్రోన్ షాట్స్ కూడా పెడుతున్నాను ఈ వీడియోలో. కాబట్టి ఒక్క సెకండ్ కూడా మిస్ కాకుండా చూడండి. చూసినందుకు అసలు రిగ్రెట్గా ఫీల్ అవ్వరు. చూసాక మీకే వర్త్ అనిపిస్తుంది ఈ వీడియో చూసినందువల్ల. సో స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇక మొదలెడదామా? ఈరోజు వచ్చేసి డేట్ 25th వెనస్డే. మెయిన్ జాతర ఫెస్టివల్ మనకి ఈరోజు రేపే 2 డేసే మెయిన్గా ఉండబోద్ది. 25th ఇంకా ట్రెడిషన్స్ ఉంటాయి మాకు. అమ్మవారిని ఇంట్లో పెట్టుకొని సో పూజ చేసుకొని ఎర్లీ మార్నింగ్ సంబల్లి తాగుతాం మేము. అది మళ్ళీ వెనస్డే మార్నింగ్ ఏమన్నా యాటలు ఏమన్నా ఉంటే అవి కోసుకుంటారు. డిపెండ్స్ అనమాట. కొంతమంది వెనస్డే మార్నింగ్ కోసుకుంటారు, కొంతమంది మొక్కున్న వాళ్ళు వచ్చి థర్స్డే ఎర్లీ మార్నింగ్ అక్కడ అమ్మవారిని ఎత్తగానే కోసుకుంటారు, ఇంట్లో బలిస్తారు. ఇట్స్ డే 1 ఆఫ్ జాతర. మా అమ్మ ఏమో దేవుణ్ణి రెడీ చేస్తుంది, పొలరమ్మని రెడీ చేస్తుంది ఇంట్లో అలంకరించి. ఇంకా మేమైతే ఇప్పుడు రెడీ అయ్యేసి ఒక అతని కోసం వెయిట్ చేస్తున్నాం. మేము యాక్చువల్గా కోడిని కోసుకుంటున్నాం, నాటుకోడిని. మేమే కాదు ప్రతి ఒక్కరు కోసుకుంటారు. సో మీరు అనుకోవచ్చు మనము ఎనిమల్స్ని బలించకూడదు కదా అని చెప్పి. నేను ఒప్పుకుంటా. కాకపోతే వెంకటగిరి జాతరకు వచ్చి ఎవరన్నా బలించకూడదు అది ఇదైనా మాట్లాడారంటే మిమ్మల్ని బలించేస్తారు. ఇక్కడ అంత ఫేమస్ జాతర ఇది. సో మనం ఏం చేయలేం. కుమ్మరు వాళ్ళ ఇల్లు వచ్చి అమ్మవారికి పుట్టిల్లు. సో ఈరోజు వెనస్డే ఎర్లీ మార్నింగ్ కుమ్మరు వాళ్ళ ఒక ఆయన ఉంటాడు, అమ్మవారి బొమ్మను చేసే ఆయన ఏంటంటే ప్రతిసారి ఎర్లీ మార్నింగ్ వచ్చి బయటకు వచ్చి ఏ ఆడి మనిషి మొహం చూస్తే అలాగే బొమ్మ తయారైపోద్ది అనమాట. అంటే ఆ ఫేస్ కట్స్తోనే అమ్మవారి బొమ్మ చేస్తారు వాళ్ళు. అంటే అది గుర్తుపెట్టుకుని చేసేదేం కాదు, చూస్తే సేమ్ అల్లే డిట్టో దిగిపోద్ది అనమాట. అంటే పొద్దున్న వచ్చి బయట ఎవరిని చూడగానే, ఆడవారిని చూడగానే ఆ ఫేస్ కట్స్తో దిగిపోద్ది మొహము, సేమ్ అంతే. వాళ్ళు చేత్తో చేస్తారు మట్టి బొమ్మ. అప్పుడు ఏంటంటే కళ్ళు పెట్టరు, కళ్ళు తప్ప మిగతా విగ్రహం అంతా రెడీ చేస్తారు. ఇంకా వెనస్డే నైట్ అక్కడి నుంచి తీసుకొచ్చి అత్తగారింట్లో నిలబెడతారు బొమ్మని. అత్తగారింట్లో పెట్టి అక్కడికి కొన్ని పూజలు చేసి అప్పుడు కళ్ళు పెడతారు. అక్కడ కళ్ళు పెట్టకముందు వెళ్ళి కొంతమంది దర్శనం చేసుకుంటారు, కానీ కళ్ళు పెట్టాక అమ్మవారికి ఫుల్ పవర్ఫుల్ అయిపోతుంది. సో కళ్ళు పెట్టాక ఇంకా అమ్మవారిని ఎత్తి రథంలో తీసుకుని రథంలో కూర్చోబెట్టి అక్కడి నుంచి అమ్మవారి గుడిలో వరకు తీసుకొస్తారు. సో అక్కడ అమ్మవారిని కళ్ళు పెట్టాక విగ్రహాన్ని రథంలో పెట్టి ఆ అమ్మవారి గుడికి తీసుకువచ్చి ఆ ఒక 300 మీటర్స్ ఆర్ 400 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ 300-400 మీటర్స్ డిస్టెన్స్లోనే ఫుల్ జనాలు ఉంటారు, సందడిగా ఉంటుంది. లిటరల్లీ మనకి ఊపిరి పీల్చుకోవడానికి కూడా గ్యాప్ ఉండదు, అంతమంది జనాలు ఉంటారు. మిడ్ నైట్ అరౌండ్ 12 పైనే, నాకు తెలిసి 2 అయిపోద్ది, 2 పైన స్టార్ట్ అవుద్ది. 2 పైన లేకపోతే 3 అరౌండ్ 2-3 మధ్యలో స్టార్ట్ అయ్యి అమ్మవారి గుడిలో పెట్టి మళ్ళీ అమ్మవారి గుడిలో అమ్మవారిని అలంకరించి ఆభరణాలు అవన్నీ వేసి డెకరేషన్స్ చేసి తర్వాత
మామూలు జనాలకి దర్శనానికి వదులుతారు అనమాట. దర్శనానికి క్యూలో వదులుతారు. తర్వాత మోస్ట్లీ అరౌండ్ మార్నింగ్ 5 నుంచి, లేదా అంటే మోస్ట్లీ అరౌండ్ 5 నుంచి స్టార్ట్ అయిపోతుంది థర్స్డే మార్నింగ్. ఇంకా ఇది వెనస్డే జరిగేది అనమాట. వెనస్డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగేది ఇది. సో రేపు ఏం జరుగుతుందో, థర్స్డే ఏం జరుగుతుందో నేను రేపు చెప్తా. మా ఇంట్లో అయితే ఇప్పుడే అమ్మవారిని రెడీ చేసింది మా అమ్మ అయితే. సో మీకు చూపించేస్తున్నానండి అమ్మవారిని ఎట్లా రెడీ చేసిందో, ఎలాగా పూజ చేస్తాం మేము. ఇప్పుడు మీరు చూస్తుండేది మా ఇంట్లో వెనస్డే మార్నింగ్ మేము పెట్టుకున్న అమ్మవారి విగ్రహం. ఇక్కడ మేము డెకరేషన్ చేసి పెట్టుకుని పూజలు చేసే విగ్రహం ఇది. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయాక ఇంకా మేము టిఫిన్ ఏమి ఉండదు, మాకు అంబిలి చేసుకుంటాం కదా, అమ్మవారికి అంబిలి నైవేద్యంగా పెట్టి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అంబిలి తాగేస్తాం. ఇంకేం బ్రేక్ఫాస్ట్ అనేది ఉండదు మాకు. సో ఇప్పుడు 7 అయింది టైము. సో నేను చెప్పాను కదా ఈరోజు ఎర్లీ మార్నింగ్ సూపర్గా ఉంటుంది క్రాకర్ షో అని చెప్పాను కదా, దానికి ఇప్పుడే వెళ్తున్నాను నేనైతే. సో అక్కడికి వెళ్ళేసి ఇంకా మీకు క్రాకర్ షో చూపిస్తే ఎలా ఉంటుందో. ఆల్మోస్ట్ అరౌండ్ నాకు తెలిసి 30 మినిట్స్ వరకు క్రాకర్ షో ఉంటుందని చెప్పారు కంటిన్యూస్గా. సో అక్కడికి వెళ్తున్నా. అక్కడ వెళ్ళాక మీకు నేను చూపిస్తా క్రాకర్ షో అని. అంటే ఇంకా క్రాకర్ షో అయిపోయిందంటే ఇంకా రచ్చే ఇక్కడ వెంకటగిరిలో. ఫుల్ క్రౌడ్. పోలేరమ్మని ఎత్తుకొచ్చే దాంట్లో చెప్పాను కదా మార్నింగ్, అమ్మగారింటి నుంచి అత్తగారింటికి తీసుకొస్తారని చెప్పి. అత్తగారింట్లో కూర్చోపెట్టాక అక్కడి నుంచి ఉండబోద్దు రచ్చ జనాలు. ఇసుకేస్తే రాళ్ళంత జనాలు ఉంటారు. లిటరలీ నైట్ కూడా ఇసుకేస్తే రాళ్ళంత జనాలు ఉంటారు. దానికి డబుల్ త్రిబుల్ జనాలు రేపు ఈవినింగ్ ఉంటారు ఊరేగింపుకి. అవన్నీ మీకు చూపిస్తా. వెళ్ళి ఎగ్జిబిషన్ని ఒక లుక్ వేసుకొద్దాం. ఎవరు ఎక్కలేదు ఇదే శ్రీపాల జనాలు లేరు అసలు అప్పటి ఇంకా ఇందాక ఎక్కారు. బొమ్మ లాగేస్తారు లాగి ముద్దు పెట్టుకున్నాడు బొమ్మనాడు ఎందుకు లాగి.
ఇది వచ్చేసి అమ్మవారి మెట్టిల్లు, అంటే అమ్మవారి అత్తగారి ఇల్లు. చూసారు ఎంతమంది జనాలు ఉన్నారో, లిటరల్లీ ఊపిరి పీల్చుకోవడానికి కూడా గ్యాప్ లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈద్ చూస్తున్నారు కదా, కరెక్ట్గా అక్కడ అమ్మవారు రథం మీద ఎక్కి స్టార్ట్ అవగానే మెయిన్లీ ఈ ఈద్లో పొట్టేలు కొడతారు, రక్తం ఏర్లే పారుతుంది ఇక్కడ ఈ స్ట్రీట్లో. ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం సిమెంట్ రోడ్ కనిపిస్తుంది. రక్తం ఏర్లే పారినప్పుడు సిమెంట్ రోడే కనిపించదు, మొత్తం రక్తంతో ఫిల్ అయిపోద్ది. అంత ఘోరంగా బలిస్తారు ఇక్కడ. అక్కడ చూస్తే ఆల్రెడీ రెడీ చేసుకున్నారు, సిద్ధం చేసుకుంటున్నారు ఆల్రెడీ పొట్టేల్ని. ఇంకా మీ ఓగే వదిలేస్తున్నాను, దారుణంగా ఉంటుందో. నేను ఆ క్లిప్లు మీకు పెట్టలేను, ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ఒప్పుకోవు మనం ఆ వీడియోస్ అనేవి పెడితే. కాబట్టి దాని రక్తం ఏర్లై పారే దాని ముందే మీకు చూపించేస్తున్నాను అన్ని. ఈరోజు డేట్ వచ్చేసి 26 మెయిన్ జాతర ఈరోజే. సో నేను చెప్పాను కదా, నైట్ ఊరేగింపు జరుగుతుంది. బొమ్మని అమ్మగారి నుంచి అత్తగారింటికి తీసుకొచ్చి మళ్ళీ అమ్మవారిని అత్తగారింటి నుంచి గుడిలో పెడతారని చెప్పాను కదా. సో అదైతే అయిపోయింది. నైట్ అసలు నిద్ర లేదు, నా కళ్ళు చూస్తే భయపడతారు, అందుకే గాగల్స్ చేసుకున్నా. సో ఈ నైట్ ఎంత అరాచకం జరిగిందంటే, లైక్ ఆ రథం పట్టుకొని లాగడానికి వెళ్ళి ఆ జనాల్లో కాలు దొక్కించుకొని కాళ్ళు చెప్పులు తెగిపోయి నా చెప్పులు పోయాయి. ఆ దారిలో ఏంటంటే ఫస్ట్ అమ్మవారిని ఎత్తగానే టెంకాయలు కొడతారు, పొడి టెంకాయలు కొడతారు రోడ్లో. సో చెప్పులు లేకుండా వాటి మీద నడిచి నా కాలు దిగింది. నాకు మీకు చూపిస్తా, చూసారా బాగా డీప్గా కట్టేయింది కాలు. సో అది నేను చేసిన ఘనకార్యాలు అలా ఉంటుంది. నేను ఒకటే కాదు, అందరికీ చాలామంది చెప్పులు పోయి మేము ఊరేగింపు అయిపోయాక అందరూ వెళ్ళి చెప్పులు ఎత్తుక్కుంటున్నారు. కింద చూస్తే మొత్తం టెంకాయ షెల్స్ అండ్ చెప్పులే, తెగిపోయిన చెప్పులు అయ్యే కనిపిస్తున్నాయి ఆడబట్టిన. రాత్రంతా నిద్రలేదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ నేను 5కి వచ్చి పడుకున్నా ఇంట్లో. 5కి వచ్చి పడుకొని మళ్ళీ
మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 7 o'clock అంతా లేసా, ఇంట్లో పనులు ఉంటాయి కదా మనకి అమ్మవారి జాతర మెయిన్. ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ ఈవినింగ్ 4 అవుతుంది. సో ఇంకా కొద్దిసేపట్లో మేబీ హాఫ్ అన్ అవర్ 1 hour తర్వాత అమ్మవారిని ఇప్పుడు మెయిన్ ఊరేగిస్తారు. ఆ పెద్ద స్ట్రీట్లో ఊరేగిస్తారు అనమాట. పెద్ద స్ట్రీట్లో ఊరేగించి అమ్మవారిని తీసుకెళ్ళి లాస్ట్కి తీసుకెళ్ళి అక్కడ విరగొట్టేస్తారు అమ్మవారిని. ఇప్పుడు చూస్తారు మీరు అసలైన జాతర. జనాలు ఎట్లా ఉంటారో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు జనాల్ని. డ్రోన్ వ్యూలో చూపిస్తా అండ్ ఈ కెమెరా వ్యూలో కూడా మీకు చూపిస్తాను జనాలు ఎట్లా ఉంటారో. లిటరలీ జనాలు పైనుంచి ఇసుకేస్తే ఇసుక కిందకి రాలదు, అంతమంది జనాలు ఉంటారు.